మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను నిరాశపరిచాడా? దేవరా గ్లిమ్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు నచ్చలేదా? అనిరుద్ తన పాత సినిమాల్లో మ్యూజిక్నే ఇక్కడ రిపీట్ చేశాడనే ప్రచారంలో నిజమెంత? అనిరుద్ నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్కు షాక్ ఇచ్చాడా? వాచ్ దిస్ R24 స్పెషల్. ప్రస్తుతం టాలీవుడ్లో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్న తమన్కు సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటీ ఎదురవుతుందో తెలిసిందే. తాను పనిచేస్తున్న సినిమాకు సంబంధించి ఏ ప్రోమో రిలీజ్ అయినా అది ఎక్కడి నుంచి కాపీ కొట్టాడా అని చూస్తుంటారు నెటిజన్లు. గతంలో తమన్ పాటలు బీజిఎంకు సంబంధించి అనేక సార్లు కాపీ మరకలు అంటడమే అందుకు కారణం. కొన్నేళ్లుగా స్టార్ హీరోల సినిమాల్లో చాలా వాటికి తమనే పనిచేస్తుండడంతో ఆయా హీరోల అభిమానులు వెరైటీ కోరుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్ళు తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వైపు చూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు సైతం దేవరా సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ధే కావాలని పెద్ద ఉద్యమమే చేశారు సోషల్ మీడియాలో. వాళ్ళు కోరుకున్నట్టే అతన్నే ఎంపిక చేశారు కొరటాల శివ. అనిరుద్ మీద తారక్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉండగా నిన్న రిలీజ్ అయిన టీజర్తో అతను ఆ అంచనాలను అందుకోలేకపోయాడనే చెప్పాలి. ఏదో హాలీవుడ్ సినిమాల స్టైల్లో ఇంగ్లీష్ పాట హమ్మింగ్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలర్ ఇద్దామని చూశాడు, కానీ సినిమా బ్యాక్డ్రాప్ టీజర్లో చూపించిన విజువల్స్కు అది సెట్ కాలేదు. మరోవైపు అనిరుద్ వేరే సినిమాలకు వాడిన సౌండ్స్ ఎక్కడా రిపీట్ చేశాడనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆరంభంలో వచ్చే ట్రాక్ లియో థీమ్ సాంగ్కు దగ్గరగా ఉండగా చివరిలో వచ్చే బీజిఎం సౌండ్ కత్తి సినిమా థీమ్కు కాపీలా అనిపించింది. కొందరు టీజర్లో అనిరుద్ మ్యూజిక్ సూపర్ అంటూ ఎలివేషన్లు ఇస్తుంటే, ఇంకొందరు ఈ పోలికలు చూపించి అతన్ని ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి అనిరుద్ వర్క్ అయితే పూర్తి సంతృప్తికరంగా లేదన్నది వాస్తవం. మొత్తానికి అనిరుద్పై భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు నిరాశలో ఉన్నారు. మరి సినిమాలో అయినా అనిరుద్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.